ఆ జిల్లాలో అధికారుల రూటే సపరేటు. అధికార పార్టీ అయితే మాకేంటి డోంట్ కేర్ అంటున్నారు. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా పాత సర్కార్ వాసనలు వీడినట్టులేరు. ఆ అధికారుల ధోరణితో అధికార పార్టీ ఎమ్మెల్యేలు విసిగిపోతున్నారు. ఏకంగా వారి కార్యాలయాలకు వెళ్లి నిరసనలు చేయాల్సి వస్తుంది. ఎంత చెప్పినా తమను అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. కార్యకర్తల ఒత్తిడి ప్రభుత్వంలోని ప్రముఖులకు అర్థం కావటం లేదని లోపల మదన పడుతున్నారట. ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు ఆవేదన పడుతుంది ఎక్కడ? ఇంతకీ అసలు డోంట్ కేర్ అంటున్న అధికారులు ఏ జిల్లాలో? ఈ స్టోరీలో చూద్దాం. గుంటూరు జిల్లాలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని సీట్లను కూటమి సర్కార్ కైవసం చేసుకుంది. ఎంతో మంది సీనియర్లు ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేలయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాట చెల్లుబాటవుతుందని భావించారు. పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఏం చెప్పినా అధికారులు నో అంటున్నారట. అసలు పట్టించుకునే పరిస్థితులు లేవని చెప్తున్నారు. తాము అసలు అధికారంలో ఉన్నామా లేదా అనే సందేహం ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మొదలైందట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే టీడీపీ నేతలు చెప్తే కాని పనులు వైసీపీ నేతలు చెప్తే మాత్రం వెంటనే అయిపోతున్నాయట. ప్రభుత్వ ఉద్యోగులుగా జీతం తీసుకుంటూ వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనమే గుంటూరు జిల్లా అంటూ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. పల్నాడు జిల్లాలోని అధికారుల తీరుతో అధికార పార్టీ నేతలు అసహనంతో రగిలిపోతున్నారని సమాచారం. జిల్లా స్థాయి అధికారులు వారి మాట అసలే లెక్క చేయటం లేదట. తాజాగా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎక్సైజ్ కార్యాలయంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేయటం వివాదాస్పదంగా మారింది. చాలా రోజులుగా ఎక్సైజ్ శాఖలో అవుట్సోర్సింగ్ పోస్టులపై ఎమ్మెల్యే అధికారులను పలుమార్లు అభ్యర్థించారు. కానీ ఆయన మాట అధికారులు వినిపించుకోలేదంటున్నారు. అధికారంలోకి వచ్చినా తమ పార్టీ వారికి న్యాయం చేయకపోతే తాము గెలిచి ఉపయోగం ఏంటనే ప్రశ్నలు జిల్లాలో అధికార పార్టీలో మొదలయ్యాయి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జిల్లాలో ఒకరిద్దరు నాయకులు మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏదైనా సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారని తెలుస్తోంది. కార్యకర్తల సమస్యలపై ఏదైనా అధికారులకు ఫోన్ చేసినా అధికారుల వైపు నుంచి స్పందన కరువైందనే ప్రచారమూ లేకపోలేదు. ఇక అదే సమయంలో వైసీపీ నాయకులకు మాత్రం ఆగమేఘాల మీద పనులు జరిగిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. తాము అధికారంలోకి వచ్చిన ఆనందమంతా కొద్ది నెలల్లోనే ఆవిరైపోయిందంటూ కూటమి నేతలు తమ సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఒకరిద్దరు నేతలు జిల్లాలోని అధికారుల అడ్డగోలు వ్యవహార శైలిపై ఉన్నతాధికారుల వద్ద పార్టీ అధిష్టానం ఎదుట ఫిర్యాదులు చేసినా పెద్దగా ప్రయోజనం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే టీడీపీ నాయకత్వం నిరసన గళం ఎదుర్కొనే పరిస్థితి పొంచి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వంలోని ముఖ్యులు జిల్లాలో అధికారుల తీరుపైన స్పందించాలని కోరుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మార్పు సాధ్యమేనా? లేకపోతే ఎమ్మెల్యేలు మిగిలిన 4 ఏళ్లు ఇదే రకమైన అసహనంతో పూర్తి చేయాల్సిందేనా అనేది కూటమి నేతల్లో కార్యకర్తల్లో ఆందోళన పెంచే అంశంగా కనిపిస్తోంది. ఏపీలో సంక్షేమం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తుంటే అధికారులు మాత్రం అడుగడుగున అడ్డుపడటం సమంజసం కాదంటున్నారు రాష్ట్ర ప్రజలు.